Hey guys, welcome back to my YouTube channel. This is me Prasanna. Again I'm back with a very beautiful video. ఇంతకీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేమైతే కాకాని అయితే వెళ్తున్నాము. గుంటూరు దగ్గర కాకాని తెలిసే ఉంటుంది అందరికీ. కాకాని అయితే వెళ్తున్నాం. ఎందుకు అంటే మేము ప్రేయర్స్కి అయితే వెళ్తున్నాము. ప్రతి ఇయర్ ఖచ్చితంగా ప్రేయర్స్కి అయితే వెళ్తాము. అది అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ టైం కూడా నేను షార్ట్ అయితే పోస్ట్ చేశాను, స్త్రీల సభలకు వెళ్ళామని చెప్పేసి. అది స్పెషల్గా విమెన్స్కి మాత్రమే పెడతారు అని చెప్పేసి పోస్ట్ చేశాను. సో ఈసారి కూడా సెప్టెంబర్ అయితే వచ్చేసింది కదా, మరి ఉమెన్స్కి స్పెషల్గా ప్రేయర్స్ అయితే పెడతారు. కాబట్టి నేను, అమ్మ, అక్క, అమ్మమ్మ కలిసి అందరము మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కాకాని అయితే వెళ్తున్నాము. మార్నింగ్ లేచాము, మంచిగా రెడీ అయ్యాము. అందరూ హెడ్ బాత్ చేసేసి మంచిగా అయితే రెడీ అయిపోయాము. మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే అందరికీ వర్క్స్ ఉంటాయి కాబట్టి. సో ఖాళీ లేదు. మేము ఫస్ట్ డేనే వెళ్తున్నాము. సెప్టెంబర్ 2, 3, 4 డేట్స్లో పెట్టారు. అంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. మేమైతే ఫస్ట్ డేనే వెళ్తున్నాం. సెకండ్ డేట్ని వెళ్ళాము. వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయ్యి జేఆర్జీలో బస్సు అరౌండ్ మార్నింగ్ 5 o'clock అయితే ఎక్కాము. విజయవాడ వరకు ఉంటుంది బస్సు. విజయవాడలో దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాకానీకి బస్సులో వెళ్ళొచ్చు ఆర్ ఆటోస్లో అయినా వెళ్ళొచ్చు. ఇంకా విజయవాడలో దిగేసిన తర్వాత మార్నింగ్ రెడీ అయిపోయాం కాబట్టి ఏమీ తినకుండా ఎక్కుతాము జేఆర్జీ నుంచి. సో విజయవాడలో దిగేసిన తర్వాత మంచిగా అక్కడ మా ఫేవరెట్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కంపల్సరీగా కన్ఫామ్గా ఇక్కడ టిఫిన్ తినాల్సిందే. నాకైతే చాలా ఇష్టం. ఇది మా డాడీ చెప్పారు, ఇలాగా ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కానీ, ఏ పని మీద అయినా కానీ ఈ రెస్టారెంట్కి అయితే కన్ఫామ్గా వెళ్ళి టిఫిన్ అయితే ఖచ్చితంగా తింటాము. ఇది నియర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఎవరికైనా చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి. ఇది వరకటి మీద కన్నా ఇప్పుడు చాలా బాగా అప్డేట్ చేశారు. చాలా నీట్గా అండ్ క్లీన్గా. టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది. నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, బట్ బస్ స్టాండ్ పక్కనే ఉన్న రెస్టారెంట్ ఇది. టిఫిన్ అండ్ మీల్స్ అన్నీ దొరుకుతాయి. సో మంచిగా టిఫిన్ అయితే తినేసాము. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నా గురించి అందరికీ తెలిస్తే ఇదే ఇంపార్టెంట్ థింగ్. చాలామందికి తెలిసిందే. తినేసిన తర్వాత ఖచ్చితంగా కాఫీ పడాల్సిందే, లేకపోతే అసలు మనకు అవ్వదు కదా. మంచిగా హ్యాపీగా కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాము, వచ్చేసింది. నేనైతే ఎక్స్ట్రా స్ట్రాంగ్ కూడా చెప్పాను. మార్నింగ్ కాబట్టి ఇంకా డే అంతా ఫ్రెష్ మూడ్లో ఉండాలి కాబట్టి మంచిగా స్ట్రాంగ్ కాఫీ తాగితేనే డే అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం అలసిపోయినట్టు ఉంటుంది. కాబట్టి మంచిగా అయితే స్ట్రాంగ్గా చెప్పాను. కాఫీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. చాలా బాగుంది. బట్ కొంచెం షుగర్ ఎక్కువైంది అనిపించింది. బట్ ఫైన్, చాలా బాగుంది. ఇంకా కాఫీ అంటే ఇష్టమైనప్పుడు ఏదైనా కానీ, ఎలా ఉన్నా కానీ బాగుంటుంది. నాకు స్ట్రాంగ్ అంటే చాలా ఇష్టం. సో హ్యాపీగా ఎలా అయితే మేమైతే టిఫిన్ తినేసాము అండ్ నెక్స్ట్ కాఫీ కూడా తాగేసాము. ఇంతమంది కాఫీ తాగుతుంటే మా అక్క మిల్క్ అని చెప్పి స్పెషల్గా చెప్పుకుంది. అది ఇప్పటికి కూడా పాలే తాగిద్ది. మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? అందరూ కాఫీస్, టీస్ తాగుతూ ఉంటే ఎవరో ఒకరు మిల్క్ తాగేవాళ్ళు. అలా మా ఫ్యామిలీలో మా అక్క. ఇంకా తినేసాము మంచిగా. మళ్ళీ బస్సు ఎక్కాలి. సో బస్ స్టాండ్లోకి వచ్చి ఏమైనా స్నాక్స్ తీసుకుందాము తర్వాత అని చెప్పి తీసుకున్నాము. ఆ తర్వాత బస్ స్టాండ్లో చూసాము, విజయవాడ బస్ స్టాండ్లో చాలా బస్సెస్ వెయిట్ చేసాము. బట్ అస్సలు ఖాళీ లేదు. చాలామంది, చాలా రష్గా ఉంది కాబట్టి ఇంకా ఎక్కి అంతసేపు నుంచోలేము కాబట్టి ఆటోనైతే బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్తున్నాము. కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చు కాబట్టి. మనీ ఎక్కువే, బట్ బస్తో పోల్చుకుంటే నయమే అనిపించింది. సో ఆటోలో అయితే వెళ్ళాము. ఇంకా ఎంటర్ అయిపోయాం. ఇదే కాకాని. ఇది నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే గుంటూరు, కాకాని ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి సాలా అంటారు, తెలిసే ఉంటుంది. స్వస్థ సాలా. సో చాలా పవర్ఫుల్ అనమాట. అంటే మేము నమ్ముతాం కాబట్టి చాలా మంచిది. చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. స్పేషియస్గా. ఎప్పుడు మూడ్ బాగోపోయినా కానీ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా ఈజీగా అక్కడికైతే వెళ్ళి మంచిగా కోరుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు అనిపిస్తుంది. అండ్ వెల్కమ్ టు కాకాని విత్ మీ అండ్ మై సిస్టర్ అండ్ మై మామ్ అండ్ విత్ అమ్మమ్మ. ఇదిగోండి చూసారా, ఇదే పోస్టరు 2, 3, 4 అని చెప్పాను కదా. ఇది సెప్టెంబర్ మంత్లో మాత్రమే పెడతారు స్పెషల్గా.
స్టార్టింగ్ జాన్యువరిలో పెట్టింది. అది మెన్స్ కూడా మెన్స్‌కి, ఉమెన్స్‌కి కలిపి స్టార్టింగ్ గుంటూరు వెళ్ళాము అని చెప్పి స్టార్టింగ్ వీడియో కూడా పెట్టాను. అది జాన్యువరిలో పెడతారు. ఇయర్ ఆఫ్ ది స్టార్టింగ్‌లో పెడతారు. ఇది సెప్టెంబర్‌లో పెడతారు. ఇది విమెన్స్‌కి మాత్రమే స్పెషల్‌గా. ఇది కన్ఫర్మ్‌గా 3 డేస్ అయితే ఉంటుంది. మేము వర్క్ బేసిస్ మీద కుదరక 1 డే మాత్రమే ఉంటున్నాము. ఇదివరకైతే పాస్ట్‌లో కన్ఫర్మ్‌గా 3 డేస్ అయితే ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు కుదరట్లేదు. ఇక్కడ వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజైతే కొంచెం ఎండగానే ఉంది. బట్ అంతేం లేదు. కొంచెం చాలా పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళగానే మంచిగా ప్రేయర్ చేసుకున్నాం. అండ్ చాలా డేస్ తర్వాత వెళ్ళాం కాబట్టి చాలా పీస్‌గా అయితే అనిపించింది మాకైతే. వెళ్ళాము మంచిగా హ్యాపీగా ప్రేయర్ అయితే చేసుకున్నాము. అందరి గురించి ప్రేయర్ చేసాము. పాజిటివ్‌గా ఉండాలి. ఎప్పుడు హెల్త్ బాగుండాలి. మనకి ఫస్ట్ థింగ్ ఏం కావాలి? హెల్త్ మంచిగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ అందరూ హెల్త్ బాగుండాలి అని చెప్పి ప్రేయర్ అయితే చేసాము. ఇదే లోపలికి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద స్పేస్. చాలా పెద్దగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా కానీ సరిపోయేంత చాలా పెద్ద స్పేస్. ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి లాస్ట్ టైం చెక్ చేయండి వీడియోస్ అవి. కింద ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. షార్ట్ అండ్ వీడియో కూడా యాడ్ చేస్తాను. చెక్అవుట్ చేసేయండి. వెళ్ళాము మంచిగా ప్రేయర్ అయితే చేసుకున్నాము. కాసేపు విన్నాము, కూర్చున్నాము, మంచిగా మెసేజెస్ అయితే విన్నాము. హ్యాపీగా అనిపించింది చాలా. అండ్ చాలా ఈ వర్క్ ప్రెషర్లో అంటే మనకు ప్రెజెంట్ ఉన్న టైంలో అస్సలు కుదరట్లేదు కదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. బట్ ఇలా సరదాగా అప్పుడప్పుడు ఫ్యామిలీతో బయటకు వస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే చాలా 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 హ్యాపీ. స్టార్టింగ్లో కొన్ని స్నాక్స్ అవి ఇవి తీసుకున్నాం కదా, ఇంక వెళ్ళాక కొంచెం ఆకలేసిందని చెప్పి అవి తిన్నాము. అండ్ నెక్స్ట్ మెసేజెస్ అన్నీ మంచిగా విన్నాము. ఇంకా అవేం వీడియోస్ ఏమీ తీయలేదు. కొంచెం ప్రశాంతంగా విందామని చెప్పేసి పీస్ఫుల్గా కూర్చొని ప్రశాంతంగా వినేసాము. ప్రేయర్ అయితే చేసుకున్నాము. చాలామంది కిడ్స్ అయితే ఉన్నారు. చాలా కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఆడుకుంటున్నారు. వీడు క్యూట్‌గా అనిపించాడు. ఎన్ని కార్స్ ఉన్నాయంటే వీడి దగ్గర, నాకెళ్ళి తీసుకోవాలనిపించింది. బట్ తెలియని పిల్లలు కదా, కొంచెం ఏడుస్తారేమో అని చెప్పి సైలెంట్‌గా ఉన్నా. ట్రై చేశాను వెళ్దామని చెప్పేసి. బట్ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా తిడతారేమో అని చెప్పేసి ఆగిపోయాను. లేకపోతే దొబ్బేసుకొచ్చేసేదాన్ని ఏదో ఒకలాగా. బట్ ఏం చేయలేము. నేను కూడా కొనుక్కుందాం అనుకున్నా. అందుకే వచ్చేసాము షాపింగ్‌కి. మీకు తెలిసిన విషయమే, ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మస్ట్ అండ్ షుడ్ కదా. అంటే ఆ ప్లేస్‌లో మెమరీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఆ ప్లేస్ నుంచి మనం గుర్తు చేసుకోవడానికి స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి కదా. పెద్దవి కొనుక్కోమని చెప్పను. బట్ సింపుల్గా అట్లీస్ట్ ఏదైనా కొనుక్కుంటే ఆ వస్తువు చూడగానే మనం ఆ ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి వెంటనే గుర్తొస్తుంది. సో నాకు అలా అలవాటు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ అట్లీస్ట్ ఏదైనా చిన్నది కొనుక్కోవడం అలవాటు. అక్కడ ఏమైనా షాపింగ్ ప్లేసెస్ లేకపోతే మనం ఏం చేయలేము. ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒకటి సింపుల్గా అయినా పర్చేస్ చేస్తాను. సో అందుకని చెప్పేసి షాపింగ్ అయితే వచ్చేసాం. ప్రెజెంట్ అయితే అక్కడ నాకు మంచి కలెక్షన్ ఏం అనిపించలేదు. బట్ సింపుల్గా ఇయర్ రింగ్స్ మాత్రం నిజంగా చాలా చాలా బాగున్నాయి. అంటే ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి కదా, గర్ల్స్కి తెలుస్తాయి అవన్నీ. సో న్యూగా ట్రెండ్గా చాలా బాగున్నాయి. అందుకే అవైతే తీసుకుందామని చూస్తున్నాను. చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి. అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు డిజైన్స్. బట్ డైరెక్ట్గా అయితే కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. వచ్చిన వాళ్ళు ఏకంగా 6 పీసెస్, 6 సెట్స్, 7 సెట్స్, 9 సెట్స్ అలా కొనుక్కుంటున్నారు. నేనైతే 4 సెట్స్ అయితే తీసుకున్నాను. చాలా 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 బాగున్నాయి. ఇంకా అలాగా కొన్ని స్కార్ఫ్స్ తీసుకున్నాము అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అంతే. అలా అయితే మా షాపింగ్ అయితే ఎండ్ అయిపోయింది. మళ్ళీ కాసేపు చర్చ్ లోపలికి వచ్చేసాము. వచ్చి కూర్చున్నాం మంచిగా. కాసేపు రెస్ట్ తీసుకున్నాము, కూర్చున్నాము. ఇంకా అరౌండ్ 2-3 అయిపోతుంది. సో రిటర్న్ అయిపోవాలి మనం. మళ్ళీ ఇంటికి వెళ్ళేప్పటికి లేట్ అయిపోద్ది కాబట్టి ఫాస్ట్గా రిటర్న్ అవ్వాలి. లేకపోతే టైం అది సరిపోదు. మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. మెసేజెస్ బ్రేక్ వచ్చింది. సో ఇట్స్ లంచ్ టైం. ఇదివరకు అయితే లంచ్ వచ్చేసి ఇందాక నేను చర్చి చూపించాను కదా, దాంట్లోనే పెట్టేవారు. లైన్గా కూర్చోపెట్టి ఉమెన్సే వచ్చి వడ్డించేవారు నీట్గా. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి వీళ్ళు కూడా చేంజ్ చేశారనమాట.
ఇదివరకైతే చర్చ్ లోపల తినేవాళ్ళం. ఇప్పుడైతే మంచిగా డైనింగ్స్ అవి సెట్ చేశారు. చాలా అంటే చాలా బావుంది. అంటే చాలా స్పేషియస్‌గా చాలా అంటే చాలా సీట్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి ఫుడ్డు ఏవేవో కర్రీస్ అవి ఇవి పెట్టారు. సాంబార్ అండ్ ఎగ్ ఇంకా ఒక పచ్చడి, ఒక కర్రీ అయితే పెట్టారు. ఫుల్‌గా అయితే తినేసాము. చూసారా ఎంతమందున్నారో? మీరనుకోవచ్చు విమెన్స్‌కి ప్రేయర్స్ పెట్టారు అసలు వస్తారా? అది ఇది అని చెప్పేసి. ఎందుకు రారండి? ఇదివరకైతే భయపడేవాళ్ళు. అంటే ఇంటి నుంచి బయటకి రావడానికి అలా సమ్ రీజన్స్‌కి భయపడేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు కదా! ఇంట్లో అన్నీ సరిచెప్పుకొని, సరిపెట్టుకొని మంచిగా అయితే అందరూ ధైర్యంగా అయితే వచ్చేస్తున్నారు. సో, ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా మనం. ఇంకా ఇక్కడొచ్చేసి మేము ఇదివరకు చిన్నప్పుడు కొవ్వూరులో ఉండేవాళ్ళం. అంటే అమ్మమ్మ వాళ్ళది కొవ్వూరు, మమ్మీ ఆళ్ళది కొవ్వూరు. సో, అక్కడ మా పాస్టర్ అమ్మగారైతే కనిపించారు. ఇంక అందుకే ప్రేయర్ అయితే చేపించుకున్నాము. అమ్మగారు కూడా కనిపించేపాటికి మంచిగా హ్యాపీగా అనిపించింది. కాసేపు మాట్లాడి అండ్ మంచిగా ప్రేయర్ చేపించుకొని హ్యాపీగా అయితే ఎండ్ చేస్తున్నాము ఇంకా. అప్పటికే అరౌండ్ లేట్ అయిపోయింది. బట్ ఏం చేయలేం. టైం అనుకున్నది ప్రతీదీ అలా జరగదు కదా! సో, హ్యాపీగా మంచిగా అయితే టైమ్ స్పెండ్ చేశాము. చాలా అంటే చాలా 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 బావుంది జర్నీ మాత్రం. అనుకోవచ్చు మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చేస్తున్నారు ఇంకేమి పీస్‌ఫుల్ అని చెప్పేసి. బట్ అట్లా ఏం లేదు. చాలా 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 బావుంది జర్నీ మాత్రం. అక్కడ చాలా టైమ్ స్పెండ్ చేశాము. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. మధ్యలో కొంచెం మా అక్క నేను గొడవ పడ్డాము. ఇంకా అలా అలిగాను. సో, ఊరుకోబెడుతుంది మా మమ్మీ. అయినా వెళ్ళిన వాళ్ళం కుదురుగా ఉంటామా చెప్పండి? అక్కా చెల్లెళ్ళు మీరు చెప్పండి. ఈ వీడియో చూస్తే గనక మీరు ఇంట్లో ఉంటే కొట్టుకుంటారా? తిట్టుకుంటారా? అంటే చాలామంది చాలా దారుణం అనుకోండి. గీసేసుకుంటారు, గిచ్చేసుకుంటారు. మేము మరీ అంత కాదు. బట్ మాటలతో తిట్టుకొని కొట్టేసుకుంటాం అంతే. అంతకు మించి ఏమీ లేదు. బట్ సరదాగా ఫైనల్‌గా వితిన్ సెకండ్స్‌లో మళ్ళీ సెట్ అయిపోతాము. ఈ జర్నీ నాకు నా ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ డ్యాడీ ఆర్ ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ ఉంటారు. బట్ ఈసారి విమెన్స్ మాత్రమే వెళ్ళాం కాబట్టి వి ఫెల్ట్ రియలీ హ్యాపీ. నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు ఎలా అనిపించింది? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. సేఫ్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. మేమైతే వెరీ హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.